మనము చూద్దాం. సహనము అంటే ఏమిటి అనే అంశం మీద కొన్ని మాటలు మీరు రాసుకోండి. సహనం అంటే ఏమిటి, కొన్ని మాటలు మనం చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనసులో కూడా ఈ మాటలు వింటున్నప్పుడు మనం తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే తుయకై సంఘంలో కూడా మనం చూసాం. మొదటి సంఘంలో ఈ మాట కూడా ఉంటుంది. అక్కడ మనం 5 చూసాం. 5లో కూడా ఇది ఒక మాట. ఈ మాట మనందరి హృదయాలలో కూడా ఉండాలి. ఏంటి? సహనం. సహనము నీలో ఉండాలి. నీలో ఉన్న సహనము సకల జనులకు కూడా కనపడాలి, తెలియపడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ ఈరోజు అక్కడ 5 చెప్పినప్పుడు ఈ సహనం అనేది ప్రతి మనిషికి అవసరము, ప్రతి కుటుంబానికి అవసరము, ప్రతి సంఘానికి కూడా అవసరమే. హల్లెలూయా. ఈ సహనము మనలో లేకపోతే కదా మనం ఏమీ చేయలేం. అందుకే చూడండి బైబిల్ నుంచి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట, అదే ప్రకటన గ్రంథం చూద్దాం. 2వ అధ్యాయము 19వ వచనంలో 19వ వచనంలో పై మాట, 20వ వచనానికి పై మాట చివరి. నీ క్రియలను ఎక్కడి నుంచి? 19వ వచనము ఎక్కడి నుంచి? మొదటి నుంచి కాదు, పై లైన్ 20వ వచనం పైన. ఆయనను ఏమనగా అమ్మా ఎక్కడి నుంచి చదువుతున్నారు? అది ఎక్కడంటే 20వ వచనానికి పైన, అంటే 19వ వచనం చివరి మాట. ఏముంది? అది నీ పరిచర్యను, నీ సహనమును. హల్లెలూయా. మన అంశం ఏంది? సహనం. ఆ మాట కావాలి నాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎందుకంటే మీరు జాగ్రత్తగా చూడాలి, బైబిల్ జాగ్రత్తగా చూడాలి. ఈ మాట మీద కొన్ని విషయాలు మనము తెలుసుకోవాలి. ఇక్కడ నిజంగా అపోస్తలుడైనటువంటి యోహాన్ గారు కదా, ఇక్కడ మరి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఈ యొక్క తుయకై సంఘమునికి చలవిస్తున్నటువంటి మాట. అక్కడ ఏమన్నాడు? నీ యొక్క సహనమును నేను ఎరుగుదును. హల్లెలూయా. ఈ సహనం అనేది దేవుడు చూస్తే, ఈ సహనం అనేది సకల జనులకు కూడా తెలియపడనియాలి. నీ సహనము, ఈ సహనం మనలో లేకపోతే కదా మనము ఎలా ఉన్నా కూడా నాకు తెలిసి సమస్తం వ్యర్థమే. అందుకే ఈ సహనం అనేది మనలో ఉంటే సమస్తమును కూడా ఏం చేస్తాం? జయిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్తమును జయిస్తాం. అదే మనలో సహనము లేకపోతే చెప్పిన మాట వింటామా? చెప్పింది చేస్తామా? దేవునిని కలిగి ఉంటామా? మాటకు విధేయత చూపుతామా? చూపము. కష్టాలకు లోబడతామా? కష్టాలు వచ్చినప్పుడు నిలబడగలుగుతామా? నిలబడలేం. అందుకే ఈ అన్నిటికీ కారణం ఏంటంటే సహనము. హల్లెలూయా. సహనము. ఎందుకు? శ్రమలు వస్తాయి. నువ్వు సహించాలంటే దేవుని మాట వినాలి. శోధనలు వస్తాయి. నువ్వు సహించాలంటే దేవుని మాటకు నువ్వు నిలకడ కలిగి చూడాలి కదా. ఇంకా ఎన్నో వస్తాయి మనకు. ఇవన్నిటిని జయించాలన్నా కూడా మనకేం కావాలి? ఏం కావాలి? సహనము కావాలి. హల్లెలూయా. ఈ సహనం మనలో చాలా మందికి ఉండదు. సహించలేం కదా, మనం సహించలేం. ఏదన్నా వచ్చినా సహించడానికి మన మనసు తట్టుకోలేదు. అందుకే నిజంగా దేవుని వాక్యము మనకేమని చెలవిస్తూ ఉందంటే, నీ సహనము నేను ఏమైనాడు? ఎరిగి ఉన్నాడంట. సహనము, సహనాన్ని ఎవరు ఎరిగి ఉన్నారు? దేవుడే ఎరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీలో ఉన్న సహనము నిజంగా సంఘంలో తెలుసుకోవాలి, సమాజంలో తెలుసుకోవాలి,
కుటుంబములో తెలుసుకోవాలి ఈ సహనం అనేది. ఈ సహనం అనేది మనలో ఉంటే మనము మనుషుల దృష్టిలో, దేవుని దృష్టిలో మనము గొప్పవారం అవుతాం. ఎందుకంటే యేసు క్రీస్తు కూడా ఆయనకు శ్రమలు కలిగినప్పుడు అన్నిటినీ సహించాడు. హల్లెలూయా. అన్నిటిని ఏం చేశాడు? సహించాడు. ఏమి చేసినా సరే ఆయన శరీరధారిగా వచ్చినప్పటికీ ఆయన ఏం చేశాడు తెలుసా? సహించాడు. సహించిన తర్వాతనే దేనిని జయించాడు? మరణమును జయించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సహనము లేకపోతే మరణమును జయించలేం. ఈ సహనము లేకపోతే నిత్యజీవం వెళ్ళలేం మనం. అందుకే ప్రతి కుటుంబంలో కూడా ఏమవసరం చెప్పండి? సహనము. సహనము చాలా అవసరమైంది మనకి. భార్యలు భర్తల మీద కావచ్చు, భార్యల మీద భర్తలు కావచ్చు, ఇంకా ఇరుగు పొరుగు వారి మీద కావచ్చు, ఇంకా సంఘములో కావచ్చు, ఇంకా ఎక్కడైనా సరే మెయిన్ ఇక్కడ మనకు సహనం. ఈ సహనము మనలో ఉండాలి. దేవుని స్తోత్రం. ఈ సహనము ఎవరి నుంచి అంటే దేవుని నుంచి వచ్చినప్పటికీ మనము ఆ సహనం కలిగి ఉండడానికి మనం కూడా ఏం చేయాలి? ప్రయాస పడాలి. ప్రయాస పడితే ఆ సహనం ఎలాంటిదో సకల జనులు చూస్తారు. హల్లెలూయా. అందుకే మనం ఈ మాట మీద కొన్ని విషయాలు మనము చూద్దాం. ఎందుకంటే తోయదారి సంఘానికి ఇక్కడ మరి చెప్తున్నటువంటి మాట అది కదా. అక్కడంతా కూడా అన్నీ ఉన్నాయి, బాగున్నాయి, అన్నీ మెచ్చుకున్నాడు దేవుడు కదా. ప్రవక్త యెజబెల్ తప్ప, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ ఒక్కటి తప్పు తప్ప ఇక్కడ అన్నీ ఉన్నాయి. సహనం ఉంది. ఇంకా మనం చూసాం పాటుపోయిన వారం ఆ 5 లక్షణాలు 4 లక్షణాలు ఉన్నాయి అక్కడ. దేవుని స్తోత్రం. అయితే ఈ సహనం అనే మాట మీద కొన్ని మాటలు మనం చూద్దాం. ఈ సహనం ఉంటే మనం ఎలా ఉంటామో ఎబ్రీయులకు రాసిన పత్రికలో చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాడి యొక్క నిజ స్వరూపము. హల్లెలూయా. హల్లెలూయా కదా. ఈ యొక్క సహనం కూడా ఎలాంటిదంటే ఇంకా 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 కదా సహించుటకు దేవుడిచ్చేదానిని ఓర్పు కూడా అంటాం మనం. దేవుడిచ్చేటువంటి గొప్ప సహనము కదా. సహనం అన్ని తట్టుకోగలిగి అన్నిటికీ నిలబడగలిగినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు? విశ్వాసం అన్నది నిరీక్షింపబడుతున్న నిజ స్వరూపము, అదృశ్యమైనవి కదా, ఉన్నవి అనుటకు రుజువునైనాయి కదా. ఏమైందంట విశ్వాసం అన్నది? అమ్మ ఏం చేస్తుంది విశ్వాసం? నమ్ముతుంది. ఏ దానికోసం? కంటికి అదృశ్యం అంటే కనపడనోటి, అదృశ్యం కనపడనోటి కంటికి కదా విశ్వాసం. అది నమ్మటం. ఓపికకు అది సాదృశ్యంగా ఉంటుంది, సహనమునకు సాదృశ్యంగా ఉంటుంది. అపోస్తలుడైన పౌలు ఈ మాటలు ఆయన చెప్తున్నాడు. మనం ఏం చేస్తాం? ఇదో నాకు ఇప్పుడు ఇమ్మీడియట్గా ఒక 10 లక్షలు వస్తే నేను దేవుని నమ్ముతా. ఇప్పుడే నాకు ఇమ్మీడియట్గా కాళ్ళ నొప్పి తగ్గిపోయింది అనుకో, యేసుని అంగీకరిస్తా. ఇప్పుడే నాకు ఒక తలనొప్పి తగ్గింది అనుకో, నేను దేవుని నమ్మతా. కనపడిన దాని కాదు నువ్వు చూసి నమ్మాల్సింది. నీలో సహనం కూడా అది కూడా ఎలా ఉంటుంది? నీ లోపల ఉంటుంది, కనపడదు. హల్లెలూయా. సహనం ఒక దెబ్బ కొట్టినప్పుడు, ఒక మాట అనినప్పుడు, నిలబడినప్పుడు, ఆ మాటకు నువ్వు కట్టుబడినప్పుడు ఇతరులు ఏమంటారు? నిన్ను చాలా సహనం ఉంది, అతనికి సహించాడు, ఆ మాటను సహనం ఉంది, అప్పుడు తెలుసుకుంటారు బయట పడినప్పుడు. అందుకే మనం కూడా ఈ నిజ స్వరూపం తెలుసుకోవాలంటే కదా ఏం కలిగి ఉండాలి? అమ్మ ఏం కలిగి ఉండాలి? సహనం కలిగి ఉండాలి. హల్లెలూయా. సహనం కలిగి ఉంటే వేటిని చూస్తాం మనము? ఏంటి అవన్నీ కూడా? అక్కడ మన కళ్ళకి ఈ నేత్రాలు, పాప నేత్రాలు కనపడవయి, ఆత్మీయ నేత్రాలుగా కనపడేది అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా విశ్వాసం ఏం చేస్తాయంటే ఉన్నాయని సహనాన్ని రుజువుపరుస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఇవి జరుగుతాయని రుజువు చేస్తాయి. ఈ రుజువు కావాలంటే నీలో ఏమవసరమో? సహనం అవసరం. శ్రమలకు, కష్టాలకు, బాధలకు అన్నిటికీ నువ్వు తట్టుకొని నిలబడగలిగితే నీ సహనం అనేది
నీకు ఒక్కరికే కాదు, నీ ఇంటికే కాదు, సకల జనులకు కూడా తెలియపరుస్తా. చెప్పకూడదు ఒకసారి. హల్లెలూయా. విశ్వాసం అనేది ఎలాంటిదంట? నిరీక్షిస్తున్న నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్న వెనుటకు రుజువైందంట. అదృశ్యం అంటే కనపడనోటి, ఉన్నవి నిరూపిస్తుంది. ఏది నిరూపిస్తుంది? నీ సకనము, నీ యొక్క విశ్వాసం. హల్లెలూయా. ఏదైతే నువ్వు కోల్పోయావో, ఏదైతే పోగొట్టుకున్నావో కదా. గాలి కనపడుతుందా మనకి? చెప్పాలి, కనపడుతుందా? కనపడుతుందా? కనపడదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఎక్కడి నుంచి వస్తుందో ఎలాగుందో తెలియదు కదా. గాలి అయితే కంటికి కనపడుతుంది, కానీ ఉంది, వస్తూ ఉంది కదా. అది ఎక్కడి నుంచి వస్తూ ఉందో కదా, ప్రకృతిని చూసి తెలుసుకుంటాం మనం కదా. మనం నడిచే నడకని బట్టో లేకపోతే ఎట్లా వస్తుందని చెప్పగలం, కానీ అది కనపడదు కంటికి. దేవుని యొక్క మహిమ కార్యాలు కూడా కంటికి కనపడాలంటే నువ్వు విశ్వాసం నిలబడాలి, సహనముతో నువ్వు ఎదురు చూడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు మాత్రమే దేవుని యొక్క మహిమ కార్యాలు నువ్వు చూడడానికి నీలో ఉన్న విశ్వాసం నిన్ను బలపరుస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలామంది అలా కాదు కదా. గాలి తోలుతా ఉంది, చూపిమంటే చూపిస్తావా? చూపిలే. కరెంట్ ఉంది, లైన్ మీద కరెంటు పోతా ఉంది, కరెంటుని చూపిస్తావా నువ్వు? ఆ వైర్లో స్టేబర్లో ఉండే కరెంటు చూపిస్తావా నువ్వు? ఎప్పుడు తెలుస్తుంది? టచ్ చేస్తే తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కదా. లేకపోతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దాంట్లో ఉందని నువ్వు నమ్మాలి, దాంట్లో పవర్ ఉందని నమ్మితే కదా. నువ్వు కరెంటు నువ్వు చూడాలంటే ఏం చేయాలి? స్విచ్ చేయాలి. తీగలు చూస్తే కనపడదు నీకు, స్విచ్ వేసి ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీలో కూడా దేవుని వాక్యం స్థిరపడి నాటబడితే కదా, నీలో కూడా ఏమొస్తుంది? విశ్వాసం, సహనం వస్తుంది. విశ్వాసం ఏం చేస్తుంది? నువ్వు నమ్మనోటి ఉండవని రుజువు చేస్తుంది. సహించు, నిలబడు, సహనం కలిగి ఉండు, నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. సహనం కలిగి ఉండు, దేవుడు నీ ఆర్థిక సమస్యలు తీరుస్తాడు. సహనం కలిగి ఉండు, దేవుడు నీ బాధను తీరుస్తాడు. సహనం కలిగి ఉండు, నీ రోగమును స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహనము లేకపోతే నువ్వు ఏమి కూడా చేయలేవు. సహనం కూడా ఎలాంటిది? ఎలా ఉండాలి? చివరి వరకు ఉండాలి. అపోస్తలులు ఏం చేశారు? వాళ్ళు సహనం కలిగిన నిరీక్షణతో దేవుని మాటకు లోబడి క్రీస్తు కొరకు ప్రాణం పెట్టారు. దెబ్బలు తిన్నారు, కానీ క్రీస్తుని మరవలే. మనం ఒక తలనొప్పి బాగా కాకపోతే ఏం పోతావుతి, దేవుడు లేడంటాం మనం. అంటే నిజంగా దేవుడు లేడని వారు ఎవరంట? బుద్ధిహీనులు. తెలుసు దేవునికి మనం బుద్ధిహీనులం అని తెలుసు ఆయనకు బాగా. హల్లెలూయా. హల్లెలూయా. మనలో ఓర్పు, సహనం లేదని తెలుసు బాగా. సహనము చాలా అవసరం. సహనం ఎలాంటిదో మనము కలిగి ఉంటాం. చూద్దాం, చూడండి, ఇంకా కింది మాట చూద్దాం. యాకోబు రాసిన పత్రికలు కూడా చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక. ఎవరిని? సహించిన వారిని ధన్యులని కొనిచ్చినాం. చెప్పండి కొట్టాలి ఒకసారి. నువ్వు సహిస్తే నువ్వు ధన్యురాలు, నువ్వు సహిస్తే నువ్వు ధన్యుడు. హల్లెలూయా. ఇదో నాకు సహనం లేదు, పొద్దుచ్చా నన్ను విసిగించాగు, నాకు కోపం వస్తే మంచిది కదా అంటూ ఉంటాం చాలామంది. నువ్వు అలా ఉంటే ధన్యత నీకు రాదు. నువ్వు సహిస్తేనే ధన్యత. నువ్వు విశ్వసిస్తేనే నిజ స్వరూపం చూస్తావు, దేవుని స్వరూపాన్ని చూస్తావు. హల్లెలూయా. ఏదో మనం ఆశ భాష ఉడతా పడతా భక్తి చేస్తామనుకో కదా, మన ద్వారా వచ్చేది దేవునికి అవమానమే. దేవునికి అవమానమే వస్తుంది. అందుకే మన జీవితంలో ఇక్కడ నిజంగా మనం చూస్తే ఈ మరి యేసుక్రీస్తు కూడా ఈయన సహోదరుడు అవుతాడు యాకోబు గారు. యాకోబు గారు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? సహించిన వారే ధన్యులని అనుకొనిచున్నాను, మీరు ఎవరి సహనము? ఏబుకు ఏముందంట అమ్మ? ఏముందంటే ఏబుకు సహనం అంటే, అసలు సహనం అంటే ఏంటని చెప్పే నేను అంశం అంతే. సహనంలో కూడా రకరకాలు ఉంటాయి. ఏబుకు వచ్చినటువంటి శ్రమ, ఏబు పడినటువంటి బాధ బైబిల్లో ఎవరైనా ఉన్నారా అమ్మా? ఎవరైనా ఉన్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే భక్తుడైనటువంటి
యాకోబు గారు నిజంగా మనం చూస్తే ఏబులో ఉన్నటువంటి సహనాన్ని చూస్తాడు. దేవునికి స్తోత్రం. ఎవరిలో ఉన్న సహనము? నిజంగా నీలో సహనం రావాలంటే, నువ్వు సహనం కలిగి ఉండాలంటే నువ్వు ఏం చూడాలి, ఏం చేయాలి? అంటారు కదా, నీకు కొంచెం ఓర్పు లేదా, నీకు సహనం లేదంటే నీకు ఉందిలే బాగా అంటే చెప్పే ముందు మనకు ఉండాలి. ఎవరికి ఉండాలి? చెప్పే వాళ్ళకు ఉండాలి. చెప్పే వాళ్ళకు ఉంటే వినేవాళ్ళు వింటారు. చెప్పే వాళ్ళకు లేదనుకో, వినేవాళ్ళు ఏం చేస్తారు? రివర్స్ చేస్తారు ఆ మాటను. దేవునికి స్తోత్రం. నీకుంది బాగా, చాలా బాగా వింటావు, చాలా నీలో పెద్ద సహనములే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే యాకోబు గారు ఏమన్నారు? 11లో ఏమన్నాడు? సహించిన వారిని ధన్యులని కొనుచున్నాము కదా. శివుని ధన్యులంట. ఎవరైతే సహించారో వారిని ఏమనుకున్నారంటే వీళ్ళు ధన్యులు, పెద్ద గొప్ప భాగ్యం సంపాదించుకున్నారు, నిత్య జీవనం సంపాదించుకున్నారు, క్రీస్తు కొరకు శ్రమపడ్డారు, క్రీస్తు కొరకు పాటుపడ్డారు. హల్లెలూయా. అందుకే వారు నిత్య జీవమును, దేవుని యొక్క సంకల్పము నెరవేర్చి నిత్య జీవనం సంపాదించుకున్నారు. మనం ఏం చేస్తున్నాం? మనమేం కలిగి ఉన్నాం? మనము ఒక్కసారి మనలో ఉన్నటువంటి సహనము ఎంత మట్టుకుందో మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి వాక్యాన్ని బట్టి. యాకోబు గారు అందుకే సహించిన వారు ధన్యులని అనుకొనిస్తున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి ఇంటిరి. హల్లెలూయా. ఎవరి సహనమును గురించి? యోబు సహనం. ఎలా? కాలు నొప్పా? చెప్పాలి. తలనొప్పా? చెప్పాలమ్మా ఒకసారి. ఈరోజు మన జీవితంలో ఎందుకు మనము పడిపోతూ లేస్తున్నాము తెలుసా? ఎందుకు ఇంకా మనం అలాగే ఉన్నాము? నేను ఒక మాట అంటాను, కొత్త పదం, సావ బతక ఎందుకున్నామో తెలుసా? మనిషి భూమి మీద ఉంటే ఏం కోరుకుంటాడు? ఒక మంచి మనసులో ఉన్నాడు అనుకో, రిస్క్ వచ్చినప్పుడు ఏమనుకుంటాడు? వీడు సావకపోయా, చెప్పట్లేదు ఎవరు, వీడు బతకనన్నా బతకపోయా, ఇంత చచ్చిపోతున్నాను అంటుంటుంది. దేవునికి స్తోత్రం. మన జీవితంలో కూడా హల్లెలూయా యోబు పడినటువంటి కదా బాధ, యోబు కలిగినటువంటి సహనము ఎవరికి లేదు. హల్లెలూయా. అంటే యోబుకు వచ్చిన శిక్ష ఎలాంటిది? ఎలాంటిది అమ్మ? ఎలాంటిది? ఎవరు చెప్పట్లేదు. ఎలాంటి? చిన్నదా? అంతరాలు కట్టుకొని వస్తారు, చేతికి ఒకటి, మెడకొకటి, కాలికి ఒకటి, నడుకు. సిగ్గుండాలా మనకు క్రైస్తవులకు? ఏముండాలా? సిగ్గు. మళ్ళీ క్రైస్తవులే. ఇంట్లో చూస్తే వాక్యాలు ఉంటాయి, పట్టాలు ఉంటాయి, మెల్ల చూస్తే సెలవులు ఉంటాయి, అంతరాలు ఉంటాయి, నడుము కొన్ని, కాళ్ళకు కొన్ని. మన బ్రతుకు అలాగే కొనసాగుతూ ఉంటాం మనం. హల్లెలూయా. దేవుడి యొక్క కార్యం చూడాలంటే, దేవుడి యొక్క మహిమను చూడాలంటే సహనము నీలో ఉంటే దేవుడు ఈ క్షణంలో ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 మళ్ళీ ఎవరంటే క్రైస్తవులే. తెలియని వాళ్ళు అన్నిలు అంటే తెలియక కట్టుకున్నారులే అనుకుంటాం, తెలియక వెళ్ళారులే అనుకుంటాం. క్రైస్తవులే. యోబు యొక్క సహనము ఎలాంటిదంటే, మొట్టమొదటిగా ఆయన కదా మనకు తెలుసు, దేని పోగొట్టుకుంటే మనిషి డల్ అయిపోతాడు. ఫస్ట్ స్టార్టింగ్ కదా ఆయన పనివారు, ఆయన కలిగిన ఆస్తిపాస్తులు, సాధనగాడు కింద నుంచి నరుక్కుంటూ వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. కొమ్మలన్నీ ఆయనకు వచ్చే కదా, సంపద ఆయనకు వచ్చే విధి, ఆయనకు దగ్గర ఉన్న పనివారు మొత్తం సర్వనాశనమే. కానీ సహనాన్ని కోల్పోలే ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కోల్పోయాడా? తిరిగి రోజు మార్చిన వార్త అంతే. 10 మంది పిల్లలు ఒకే రోజు చనిపోయారు అంతే. ఈ వార్త తెలియగానే దేవుని దూషించలే, తనను తాను దూషించుకున్నాడు. నా తల్లి గర్భం నుంచి నేను దిగాంబరుడని వచ్చింది, తిరిగి మళ్ళీ నేను దిగాంబరుడని వెళ్తా, ఇంక నాకేమొద్దు అని తన వస్త్రములు కూడా ఏం చేసుకున్నాడంట, ఇవి కూడా నాకు వద్దు అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాట నిజంగా మీకు ఎట్లా ఉందో కానీ మన బ్రతుకల్లో నిజంగా ఈ మాట వింటే ఒకలాంటి భయం వస్తూ ఉంది. మనలో ఇలాంటి విశ్వాసం ఉందని. ఏం చేశాడు తెలుసా? పనివాడు చెప్పాడు, 10 మంది పిల్లలు చనిపోయారు. వార్త వినగానే కదా, ఎంత గొప్ప మాట అంటాడు. ఈ మాటకు సాధనగానికి బలు పెలిగిండు, సిగ్గు వచ్చింటుంది కదా. యెహోవా ఇచ్చెను, యెహోవా అంటావా నువ్వు?
నీలా విశ్వాసం ఉందా? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునికే మహిమ కలుగును గాక అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా అన్నటువంటి ఆయన 10 మంది పిల్లలు ఒకసారి చనిపోగానే ఆయన వస్త్రాలు కూడా చింపుకొని ఈ మాట పలికి సాష్టంగా సాగిలపడతాడు. మామూలు మన మాదిరి కాదు, సగం మోకాళ్ళు సగం ప్రార్థన కాదు, సాష్టంగా మోకాలు ఇచ్చి సాష్టంగా సాగిలపడి చెప్తాడు కదా, నా తల్లి గర్భం నుంచి నేను దిగాంబరుడిగా వచ్చి తిరిగి నేను దిగాంబరుడినై సకనము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంగా అన్నీ వస్తూ వచ్చాయనికి. అందుకే ఏబు యొక్క సకనముల గురించి మీరు వింటారు కదా. మరి వింటే ఏబును తలుసుకోవటమే కాదు, ఏబు నోట్తో అనుకోవటమే కాదు, ఏబు పడిన ప్రయాసను గుర్తెరగాలి, ఏబు పడిన పాటను చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తాం? సీమ సిటీ కంటే ప్రాణం చేతులు పెట్టుకొని పరుగు తీసుకుంటాం. వెళ్ళండి, నేను కాదనిలా. దేవునికి స్తోత్రం. దేవుని యందు విశ్వాసం ఉంచండి. నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు, దేవునిలో ఉంటారు, సహనం కలిగి ఉంటారు, సహిస్తారు. దేవునికి స్తోత్రం. దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేనే లేదు. అందుకే యాకోబు గారు ఏమంటారంటే, ఏబు యొక్క సహనం గురించి మీరు ఇంటిరు కదా, ఎందుకు మీరు తొందరపడుతున్నారు? ఎందుకు మీరు సహనమును కోల్పోతున్నారు? నిజంగా మన జీవితాలలో ఒక మనిషి అంతరం గట్టి దారం కట్టే మనిషి మీద ఉన్న విశ్వాసం దేవుని మీద లేదు. మనకు ఉందా? ఉంటే వెళ్తామా? ఉంటే పోతామా? వాడికి మొక్కుతామా? వాడు పెట్టిన నాటికి సాగిల పడతామా? వాడు పెట్టింది తింటామా కళ్ళగద్దుకొని? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మీకు చెప్తున్నానంటే, మీరు నిజంగా ఏబు పడిన ప్రయాస ఎలాంటిదంటే మామూలుది కాదు. మనం చూసుకుందాం మళ్ళీ తర్వాత. ఇక్కడ చూద్దాం, చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలు కూడా చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పి 4:5. మీ సహనమును చప్పట్లు కొట్టాలి ఒకసారి. కొంతమంది నిద్రపోతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ సహనమును సకల జనులకు. ఈ రోజు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏబు కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు. ఒక మాట అనుకుంటే ఆది కాండము కంటే కూడా ముందు ఏబు గంధం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏబు గంధం కదా. నిజంగా ఏబు గంధంలో కొన్ని మాటలు చూస్తే సమస్తం మనం తెలుసుకోగలుగుతాం. భూమిని గురించి, భూమి ఎలా ఎలాడదీస్తాడో కదా, పాలపొంత నక్షత్రం, ఇవన్నీ కూడా మనము చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మీ సహనము, అమ్మా, మీ సహనము, మీ సహనము సకల జనులకు. పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ, మీరు సహించాలి, సహనం కలిగి ఉండాలి. మీకు చాలా ఓర్మి అవసరం. శ్రమ వస్తుంది. ఏమొస్తుంది? శ్రమ. అది వెన్నదగినది కావు, శ్రమలు ఎన్నదగినవి కావు. ఈవేళ ఉంటారు, రేపు పోతాయి. నీ విశ్వాసమే స్థిరత్వమైంది, నీ యొక్క సహనమే స్థిరత్వమైంది. ఈ రెండే నిన్ను నిత్యజీవం చేరుస్తాయి. నీకు వచ్చే శ్రమలు, నీకు వచ్చే కష్టాలు అలా ఉంచడు దేవుడు, తీసేస్తాడు. ఏబుని గురించి తెలుసుకోమన్నాడు, ఏబుని గురించి విన్నారు కదా అన్నాడు. ఉదాహరణ, మనం ఏబుని తీసుకుంటే ఏబు యొక్క జీవితంలో సర్వమును కోల్పోయాడు, సర్వమును కోల్పోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన కలిగినటువంటి కదా, మరి ఒంటెలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, గాడిదలు కావచ్చు, ఎడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా కూలిపోయాయి. హల్లెలూయా. సర్వం కోల్పోయాడు. పోయినా సరే సాతాను అని గుర్తించినటువంటి ఏబు, యెహోవా ఇచ్చాను, ఆయన తీసుకున్నాడు. దేవుడు తీయకపోతే ఎవరు తీయడు, దేవుడు ఇవ్వకపోతే ఎవరితో కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విశ్వాసము, ఈ యొక్కటువంటి గొప్ప కదా, నీ యొక్క విశ్వాసం నీలో కలిగి ఉండాలి. కలిగి నువ్వు అందుకే నీ సహనము, నీ సహనము కదా. ఎవరికి? మరి నీ కుటుంబంలో ఎంతమంది ఉంటారు? 3 ఉంటారు, మా అంటే 4 ఉంటారు, 5 మంది ఉంటారు. నీళ్ళు ఎంత సహనం ఉందో నీ పిల్లలే చెప్తారు నీ గురించి కదా. ఆ మంచిగా ఓర్పు లేదు, ఆ మంచిగా సహనం లేదు, వదిలేయండి, చెప్తే చేయలే. హల్లెలూయా. మరి సకల జనులకు ఎప్పుడు తెలియపడుతుంది?
సేవకులైన సేవకులైన విశ్వాసులైన సంఘంలో ఈ సహనం అనేది చాలా అవసరం. నా దగ్గరకు వస్తారు, వాళ్ళ గర్భవతులు వస్తారు, ప్రెగ్నెన్సీ వస్తుంది అనుకో, నేను ప్రేయర్ చేస్తాను కదా. కొంతమంది ఇంకా ఆ బిడ్డకు కూడా ఆశీర్వాదం కదా, పొట్టలో ఉండే బిడ్డకు కూడా, ఈ బిడ్డ కోసం కూడా చేయంటారు. అంటే చేయాలంటే ఏముండాలి మనకు? కానీ నీకు చేసింది లేదమ్మా పో అంటే చెప్పట్లేదు ఎవరు. పో అంటే ఏం లేదు. ఆరికి ఇద్దరికి చేయాలంటే, తల్లి బిడ్డకు చేయాలంటే ఏముండాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేసే ఫోన్ కూడా పదే పదే ఎత్తాలి ఉండాలి. ఏముండాలి? లేకపోతే స్విచ్ ఆఫ్ చేసుకుంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదా. చూసి కొన్ని నేర్చుకోవాలి మీరు, కొన్ని కాదు చాలా నేర్చుకోవాలి మన జీవితంలో. నీ సహనము అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కదా, ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నాడు, సకల జనులకు తెలియబడు నీడి ప్రభువు ఎక్కడున్నాడు కదా. ఎబ్రీయులకు రాసిన పత్రిక ఏం చూసాం? విశ్వాసము నిరీక్షింపబడుచున్నా ఏమైంది? ఉన్నవని రుజువు చేస్తుంది. ఏంది? విశ్వాసం. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు సంఘానికి? ఎక్కడున్నాడు? కనబడుతున్నాడా? విశ్వాసాలు కనబడుతున్నాడు, సమీపంగా ఉన్నాడంటే లేదు. దేవునికి స్తోత్రం. ఉన్నాడు, వస్తాడు, రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన రెప్ప చాటును వస్తాడు. శ్రమలు వెన్నదవి కావు. నువ్వు శ్రమల పాలై నువ్వు వెళ్ళని చోటుకు వెళ్ళి ఒకవేళ తాయితాలో పూజలు పునస్కారాలు చేసావనుకో, ప్రభు వచ్చాడు అనుకో, నువ్వు ఎత్తబడతావా విడవబడతావా? నీ భక్తి జీవితం ఇంతకాలం ఏమైంది? నిన్ను నువ్వే ప్రశ్నించుకో. నిన్ను నువ్వే ఇలా చచ్చిపోతే దేవుని దగ్గరికి వెళ్తాం. దేవునికి ఏరైపోయి చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు చెప్పండి ఒకసారి. ఎక్కడికి వెళ్తా తెలుదా మీకు ఎవరికి? పైన ఏమేమి ఉన్నాయి అదన్నా చెప్పండి. పైన ఏమున్నాయి? నరకము, పరలోకం రెండు ఉన్నాయి. నువ్వు దేవునితో ఎక్కడికి వెళ్తావు? దేవునికి ఏరైతే ఎక్కడికి వెళ్తావు? ఏది ఇస్తావు నీకు? సాతాను నీలో ఏది కలిగిస్తూ ఉంది? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నిజంగా మనం ఏం కలిగి ఉండాలంటున్నాడు? సహనం కలిగి ఉంటే ప్రభు ఎక్కడున్నాడంట? సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దేనిని గూర్చి చింతపడద్దు. ప్రభు ఎక్కడున్నాడంట? సమీపంగా ఉన్నాడండి. సమీపంగా. నువ్వెందుకు కుంగిపోతున్నావు? నువ్వెందుకు సహనం కోల్పోయి అవసగనంగా ఉంటున్నావు? సహనం కలిగి ఉండు. నీ సహనము సకల జనులకు తెలియపరచాలన్నదే దేవుని యొక్క సంకల్పము, దైవజనులకు సంకల్పము. అది కలిగి మనం ఉండాలి. మనలో ఈ సహనం లేక ఏమైపోతున్నాం? తొలగిపోతున్నాం కదా. వచ్చే శ్రమకు తట్టుకోలేకపోతున్నాం. దేవునిలో చక్కగా ఉండలేకపోతున్నాం. దేవుని చక్కగా మహిమపరచలేకపోతున్నాం. ఏం లేక? సహనం ఒక్కటే పాడు చేస్తుంది నిన్ను. అందుకే నీ సహనము సకల జనులకు తెలియపడినేడి మనకు ప్రభు ఏమైనాడంట? అమ్మా ఎక్కడున్నాడంట? సమీపంగా ఉన్నాడని నువ్వు నమ్మాలంటే నీళ్ళు ఏముండాలి? సహనం ఒకటి ఉండాలి, విశ్వాసం ఒకటి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం ఏం చేస్తుంది? వాటిని ఏం చేస్తుంది? రుజువు చేస్తుంది. ఉన్నాడు దేవుడని, ఆయన వస్తాడు దేవుడని, కార్యం జరుగుతుందని, నీ క్రియ దేవుడు చేస్తాడని. హల్లెలూయా, హల్లెలూయా కదా. మన జీవితాలలో మనం కలిగి ఉండాలి. ఇంకా కింద ఏమంటున్నాడు? దేనిని గూర్చి చింతింపుకుడు కానీ ప్రతి విషయములోను ఏం కలిగి ఉండాలి? దేని గురించి చింతించకూడదు అంట. నువ్వు దేని గురించి చింతించినా భారం నీ మీదనే వేసుకున్నావు. నువ్వు దేవుని మీద వేయలే. దేవుని మీద వేస్తే నువ్వు చింతొద్దు. నీకు సహనం కలిగి ఉంటావు. దేవుడే చూసుకుంటాడు అంతే. ఎవరు చూసుకుంటారు? ఉదాహరణ అబ్రాహాం తీసుకుందాం. అబ్రాహాముకు లేక కుమారుని ఇచ్చాడు. బాగా 12 సంవత్సరాలు కదా ఉంటాయి ఆ లోపలంగా, 12 సంవత్సరాల తర్వాత పైన బాగా అచ్చట్లు ముచ్చట్లు పడుతున్నారు. చాలా బాగా కదా. ఆస్తిపరుడు, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి, సకలం ఉంది. కుమారునితో ముచ్చట్లు పడే సంగతిని ఎవరు ఎరిగారు? దేవుడు ఎరిగేమన్నాడు? అబ్రహాముని పిలిచాడు. మంచి సంతోషకరమైనటువంటి కదా
ఉన్న స్థితిలో అబ్రహాం అని పిలుస్తాను ఏమన్నాడు? చిత్తం ప్రభా చెప్పు. తలంచాడు. చిత్తం ప్రభా చెప్పు. హల్లెలూయా. ఏం లేదు, నీకున్న ఒక్కదానా ఒక కుమారుడు నాకు బలి అన్నాడు అంతే. కదా, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం కొరకు? డబ్బు ఇచ్చేవాడేమో, ఆస్తిని ఇచ్చేవాడేమో. ఒక్కదానా ఒక కుమారుని. వెనక్కి తిరిగాడా? ఏమన్నాడు? మనం చెప్పాలి. మనం చెప్పట్లే. ఈరోజు 100 రూపాయలు 200 కూలిపోతున్నా కూడా చర్చికి రాం, పానమెట్టన్నా. అది పోయినా పర్లేదు, కానీ ఈరోజు 450 ఇస్తే చాలు. నేను చంపడు దేవుడు. దేని గురించి చింతించక, కానీ ప్రతి విషయములోను ప్రార్థనని కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన విజ్ఞాపన కలిగి ఉంటే ఏం కావాలని నీ ఇంటికి ఇస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఎత్తుక్కుండే బతుకు, తిరిగే బతుకు, నిలబడలేని జీవితం, అంతే, కర్వే. చివరికి నీకున్న ఒక్కదానా ఒక కుమారుని నాకు బలి అన్నాడు. తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత పన్నెల్లో కూడా గొప్ప విశ్వాసంతోనే చెప్పాడు ఈ మాట కూడా. అయ్యా, అన్నీ ఉన్నాయి, నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, మరి బలిపోసేది కదా. కింద అన్నాడు, మీరు ఇక్కడే ఉండండి, మేము బలిచ్చి వస్తామన్నాడు. వచ్చేది ఎంతమంది? ఒకడే రావాలి. కొడుకు తండ్రి పోతున్నారు. అక్కడే విశ్వాసంతో కూడిన మాట మాట్లాడాడు. మేము వెళ్ళి బలిచ్చి వస్తానంటామా వస్తామంటామా? ఒకడైతే రావాలి, ఇంక ఇద్దరైతే వస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి కొడుకుతో కూడా అన్నాడు. కొడుకు కూడా అన్నాడు, తండ్రి అన్నీ ఉన్నాయి, అసలు లేదు బలిపశువు అంటే ఎవరున్నాడు? చెప్పండి గట్టిగా ఆ మాట. ఎందుకు నీళ్ళు ఎంగిలి మింగుతున్నారు, బయటికి వస్తున్నారు? చెప్పాలి గట్టిగా. ఎవరు చూసుకుంటారంట? మీరు దేని గురించి చింతించకూడదు, కానీ ప్రార్థన ప్రతి విషయంలో విజ్ఞాపన చేయాలి మీరు. హల్లెలూయా, హల్లెలూయా. చేసేది ఆయన, చూసుకునేది ఆయన. తిరిగి ఏమన్నాడు? దేవుడే చూసుకుంటానన్నాడు. ఎంతవరకు? చివరి కత్తి ఎత్తి వేసేంత వరకు. చూశాడా? విశ్వాసంతో పనిచేశాడు. తీరా ఆయుధం కత్తి పడబోయే ముందేమన్నాడు, అబ్రహమా ఆగు, ఉంటావా నువ్వు? నిలబడతావు ఇంతవరకు? చచ్చిపోతా, నేను చచ్చిపోతే ఎట్టా? నరకానికన్నా పోతే మేలు ఏమైనా చేసి ఇక్కడ పరుగు, తలనొస్తే తగిన కడుపు నచ్చేలంగిలే పారనాన్ని ఎత్తుకొని పాను. దేవుడు తీసుకున్నంతవరకు మీ ప్రాణాన్ని ఎవడు తీయలేడు. హల్లెలూయా. ఒకవేళ తీర్చే సాధారణానికి అవకాశం దేవుడు ఇస్తే తీస్తాడు, లేకపోతే హక్కు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరుగు. ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు? దేవుడే చూసుకున్నాడు ఆ బలిని. ఎవరు చూసుకున్నారు? ఆ బలిని ఎవరు చూసుకున్నారు చెప్పాలి? దేవుడే చూసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో చెప్పింది చేయాలి, నీలో విశ్వాసం ఉండాలి, నీలో సహనం ఉండాలి, నీలో సహనం కలిగిన ప్రార్థన చేయాలి, ప్రార్థన విజ్ఞాపనను కలిగి ఉండాలి. సమస్తం ఆయన చేస్తాడు. అవన్నీ మనం చేయం. ప్రార్థన మానేసి ఏమైనా చేస్తాం మనం. కరువు వచ్చేదాకా. కరువు వస్తానే ఎట్టబడి అబ్బా దేవుడు ఉన్నాడా? నీ జోలో లేడు ఆయన మళ్ళీ నీకు చిక్కడానికి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పిలిస్తే పరిగెత్తుకుంటూ రావడానికి. ఆయన ఎప్పటికీ మేలే చేయాలనుకుంటాడు, మేలే చేస్తాడు. హల్లెలూయా. మనం ఏమనుకుంటా? నాకు అవసరమైనప్పుడు వద్దులే, కొన్ని రోజులు అక్కడ ఉండి అంటాం మనం. అలాగే అదేమన్నాడు ఇక్కడ? ప్రార్థన విజ్ఞాపనముల చేత ఏం పూర్వకముగా? కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. హల్లెలూయా. సహనముతో చేయాలి. నీ సహనము సకల జనులు ఏం చేయాలి? తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న అనుకుంటాం, మొన్న బేస్తవారం 29వ తారీఖు అక్కడ ముండ్రపాలెంలో ఆ పెళ్ళి మేమే చేస్తాను. పాప కూడా నేనే చెప్పాను. అక్కడికి వెళ్ళిన తర్వాత పాప తండ్రి అక్కడ వంగపాడు అక్కడ బేస్తవారపేట మండలం వస్తుంది. హల్లెలూయా. ముసలాయన అయిపోయాడు, 10 సంవత్సరాల పైన ముసలాయన అయిపోయాడు. పాట పాడమని సీరియస్ అవుతున్నాడు. తిరిగి స్టేజ్ ఎక్కడికైనా అనుకున్నాడు ఆయన. నేను ఏనైనా అనుకునేవాడిని. దేవునికి స్తోత్రం. ఎబ్రోను సంవత్సరం
ఏసు అవసరమైతే ఏసు నమ్మితే అంతే. దేవుని కార్యాలు చూస్తే అంతే. నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు, మా అందరితో మాట్లాడాడు. అయ్యా నీ ప్రార్థన చాలా గొప్పది, నీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నువ్వు పిలిస్తే ఎక్కడైనా వచ్చావు. వాళ్ళ పెళ్లి చేసి బెంగళూరు సంసారాన్ని కూడా నేను ఇడిచిపెట్టాను పోయి. హల్లెలూయా. ఆ ఇడిచిపెట్టి నీకు పాప పుడుతుందని చెప్పాను. ఆ పాప మొన్న మిస్టేక్ అయ్యి, ఆ పాప కోసమే మేము వెళ్ళాం ఫంక్షన్కి. మాతో పెట్టాలనుకున్నారు ఆ మీటింగ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఉన్న సహనము, మనలో ఉన్న ప్రార్థన సకల జనులు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఉత్త పేరు వద్దు, ఉత్త మంచితనం వద్దు, లోలో ప్రేమ వద్దు. దేవుని చేత ప్రేమించబడాలి. దేవుని కొరకు మనం సహనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడే దేవుడు మన పట్ల కార్యాలు చేస్తాడు. ఈ సహనం మనలో ఉందా అమ్మా? ఉందా? ఉందా? ఉందా చెప్పాలి. మీరు గుండె మీద చేసుకొని చెప్పాలి. అంతా ఇంత ఉందిలే అని మీ మనసులో అనుకుని ఆయన చూస్తూ ఉంటాడు. ఎందుకంటే అబ్రహాం బలిపశు కుమారుని తీసుకెళ్ళాడు, ఇస్సాకుని తీసుకెళ్ళాడు. ఆయన అక్కడ ఉన్నాడు అంతే, ఆయన చూసుకున్నాడు అంతే, ఆయన చూశాడు అంతే. కుమారుని తప్పించాడు, పొట్టల్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం కలిగి ఉండాలి? ఏం కలిగి ఏం చేయాలి? సహనం కలిగి ఏం చేయాలి? ప్రార్థన విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు అమ్మా? ఏం చేస్తాడు? తెలియజేస్తాడు. ఏం చేస్తాడు ఆయన మనకి? ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. సమీపంగా ఉన్న దేవుడు ఏం చేస్తాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది మనం కలిగి ముందుకెళ్ళాలంటున్నాడు. అందుకే చూడండి, కీర్తన భాగంలో కూడా చూద్దాం. 40వ కీర్తన మొదటి నుంచి చూద్దాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. ఎవరి కొరకు? ఎవరి కొరకు చెప్పాలి? ఎవరి కొరకు? అందరు చెప్పాలి. ఎవరి కొరకు? యెహోవా కొరకు. ఎలా కనిపెట్టుకోవాలి? సహనముతో కదా. మన యజమానుడు కోర్టుకి వెళ్ళాడు అనుకోండి, లేదా బయట దేశానికి వెళ్ళాడు, రేపో మొన్నాడు వస్తానని చెప్పడానికి ఈ నెలలో ఏం చేస్తాం? ఇంట్లో ఉన్న వాళ్ళం ఎవరు చెప్పట్లేదు. ఎలా ఉంటాం చెప్పాలి? అన్నీ శుభ్రపరచుకొని, నీట్గా చక్కబెట్టుకొని, అన్నీ బాగా అన్నీ ఎక్కడెక్కడ ఉండాలని అన్నీ సర్దుకొని, ఆ తర్వాత రేపటి కోసం ఏం చేస్తూ ఉంటాం? చెప్పలేదు ఎవరు. రేపు ఈరోజు చూశానులే, ఆయన రేపు రాళ్ళు నేను పడుకుంటావా? ఈ లోక సంబంధమైన మనిషి కోసమే నువ్వు సహనముతో ఉంటే, మనకు సమీపంగా ఉన్న ప్రభు కొరకు, ప్రాణం పెట్టిన ప్రభు కొరకు నువ్వెలా ఉండాలి? ఇవన్నీ పక్కన పెట్టాలి కొంచెం. ఇవన్నీ పనికి వెళ్ళి సచ్చినాకుండాటి. హల్లెలూయా. ఆ ఉప్పు లేదు, ఈ మిరగాయ లేదు, ఈ తెల్లగడ్డ లేదు, ఇంకా ఈ ధనియాల గింజ లేదు. నువ్వు సచ్చినంత వరకు ఉంటాయి. దాంట్కోసం నువ్వు ప్రయాసపడి సావడం కాదు, దేవుని కొరకు ప్రయాసపడు. ఇవన్నీ దేవునికి ఇస్తాడు. హల్లెలూయా. బయట దేశం వెళ్ళిన వ్యక్తి తిరిగి వస్తున్నాడంటే ఒక నెలలో ఏం చేస్తూ ఉంటాం? రోజుల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అయిపోయింది ఈరోజు ఒకరోజు, రేపు అయిపోయింది, మొన్నాడు అయిపోయింది, ఇంక వస్తూ ఉంటాడు దగ్గరికి కదా. ఇంకా ఎలా ఉండాలి? అన్నీ శుభ్రపరచుకోవాలి, నీట్గా ఉండాలి. వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సకనముతో లోక సంబంధి కోసం ఎదురు చూస్తుంటే, పరలోక సంబంధమైనటువంటి దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి, నేను మీతో ఉంటాను, మీలో ఉంటాను, మీ ముందు ఉంటాను, నేను నా దగ్గరికి తీసుకెళ్తానని దేవుడు చెప్తే మనం ఏం చేస్తున్నా? ఈ చెవుని చెప్పాలి. అందుకనే దేవుడు 2 చెవులు ఇచ్చింది. ఈ 2 చెవులు ఉన్నా సరే, కొంతమంది చెప్పుడు మాటలు వినేవాళ్ళు, చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈ చెవుని తీసుకుని గోడకు పెడతారు. ఏం మాట్లాడుకుంటాను అని. అవి దేనికి పనికిరావు, ప్రాణాలు పోయేదానికి తప్ప. దేవుని మాటలకు లోబడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ సహనం ఏమన్నాడు ఇక్కడ కీర్తనకారుడు? యెహోవా కొరకు నేను సహనముతో. ఏమయ్యాడు? సహనంతో కనిపెట్టుకునే వ్యక్తి రాజు అయ్యాడు. ఏమయ్యాడు? రాజు అయ్యాడు. ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఎన్నో జరిగాయి. అయినను సరే ఆయన తరిమి వేయాడు సింహాసనం మీద కూర్చోకూడదు కదా. తన కుమారులే కదా, ఒక వర్గాన్ని కదా ఆయన దగ్గర ఉన్న సైనికులు ఏర్పరచుకొని దావీదుని ఏం చేశారు? తోలేశారు బయటికి. అంత రాజు, 6 మూరల జానుడు, గొలియాతును చంపిన రాజు దావీదు పిల్లల కోసం భయపడ్డాడు కదా. ప్రాణం చేతపట్టుకొని మండుటి ఎండలలో ఒట్టి కాళ్ళతో గృహాలలోకి వెళ్ళిపోయాడు, కొండలకి దాచుకోవడానికి. వెళ్ళిన దావీదు
ఏం చేశాడు చెప్పండి? తిట్టాడా? పిల్లల్ని కొట్టా? ఏం చేశాడు? ప్రార్థనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడే దేవునికి మొరపెట్టాడు. అందుకే తిరిగి మళ్ళీ ఎక్కడ పెట్టాడు? దావీదుని తెచ్చి ఏ సింహాసనం అయితే ఇడిచిపోయాడో అదే సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడు. ఎవరైనా కూర్చోబెట్టారా? చెప్పాలి మీరు. దేవుడు కూర్చోబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటుని అన్నాడు. కనిపెట్టుకున్నాను అంటే దేవుడు కార్యం చేశాడు, కనిపెట్టుకున్నాడు కాబట్టి. మనలో అది ఉండదు కదా. ఈ వారం ఎక్కడుంటే రేపు వారం ఎక్కడ ఉండమో తెలియదు, రేపు వారం ఎక్కడుంటే మొన్నటి వారం ఎక్కడ ఉండమో తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా కదా. ఏం కలిగి ఉండాలి? ఎలా కలిగి ఉండాలి? హల్లెలూయా. ఆమె ఎందుకంత స్పీడ్గా చెప్తా ఉందో తెలుసా మీకు? నేను చచ్చిపోతే ఎవడు తగలకూడదు, నువ్వే భార్య అన్నది. ఇప్పుడు కూడా మొన్నటి నుంచి అదే చెప్తా ఉంది. నువ్వు చచ్చిపోతే మొత్తం కలిసి నేనే పెట్టుకుంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా దాంట్లో ఇరుక్కుపోనని చెప్పాను. నమ్మకంగా ఉండు అంతవరకు. ఆ భరించేదేదో దేవుడు భరిస్తాడు, మేము భరిస్తామని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రేపు వస్తాడా మీకోసం? వస్తాడా? చెప్పాలి. ఎవరు చెప్పట్లే. ఇంట్లో రకరకాలుగా ఉందంట. పోయి ప్రేయర్ చేస్తే పోచ్చాను, తర్వాత బాగున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నాకు తెలియదని మీరు అనుకోకండి. మీ పాదాలు ఎక్కడ పోయి వస్తున్నాయో నాకు బాగా తెలుసు, ఎక్కడికెడికి పోతున్నారో బాగా తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమన్నాడు? నేను యెహోవా కొరకు కనిపెట్టుకుంటుని సహనముతో అన్నాడు. తిరిగి దేవుడు ఏం చేశాడు? కార్యం చేశాడు. కోల్పోయింది తిరిగి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఇంకా కింద ఏమంటున్నాడు? ఆయన ఏం చేశాడంట? దేనికి? ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఏం చేశాం? మన ప్రార్థనలు, విజ్ఞాపనలను, కృతజ్ఞతలను, విన్నపములను దేవునికి వెడదగ్గక చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేసినప్పుడు దేవుడిని మొరవింటాడు. అందుకే యెహోవా ఇక్కడ ఏం చేశాడు చెప్పాలి? దేవుడు చెవి ఎక్కి ఈయన ప్రార్థన విన్నాడు. ప్రార్థన విన్న దేవుడు ఏం చేస్తాడు? ఏమైనా చేస్తాడు. హల్లెలూయా. ఏమైనా చేయగలుగుతాడు, ఏమైనా చేస్తాడంతే. అలాంటి ప్రార్థన మనలో ఏమై ఉండాలి? కలిగి ఉండాలి. అలా కలిగి లేక కదా నిజంగా మనం ఎంత ప్రయాసపడితే ఏమొస్తో చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా ఉండకూడదు. మనం ఎలాగ ఉండాలంటే నిజంగా సహనముతో కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి, మన కోసం, మన పిల్లల కోసం. అందుకే నిజంగా యాకోబు ఏమన్నాడు? సహనముతో కనిపెట్టుకున్నవారు ధన్యులని కొనుచున్నాము కదా. ఏబు కూడా ఏమయ్యాడు? ఏబు కూడా సహించున్నాడని మనము తెలుసుకున్నాం కదా. హల్లెలూయా. ఏబుకు వచ్చింది ఎలాంటిది? ఏబుకు వచ్చిన శ్రమ ఎలాంటిది? ఏబుకు వచ్చింది మనకు తెలుసు, చిన్నది కాదు. చాలా 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 అసలు మాటతో చెప్పేంత కాదు. మామూలుగా అయితే వాళ్ళిద్దరు కూడా బతకరేమో, ఎందుకు తీయని. అలాంటి శ్రమలు వచ్చాయి, అలాంటి కష్టాలు వచ్చాయి కళ్ళ ముందర కదా. ఎంత ప్రార్థన చేసేవాడు. అరుణోదయమనే పిల్లలకి 10 మందికి దహన బలులు అర్పించి, వారికి అరుణోదయమనే వారి కోసం పాపము చేయకుండానట్లు ప్రాయశ్చిత్త బలులు అర్పించి వారి కోసం ప్రార్థన చేసేవాడు. ఆయన ప్రార్థన ఏమైపోయింది? ఆయన నీతి ఏమైపోయింది? ఆయన భక్తి ఏమైపోయింది? చివరికి హల్లెలూయా. కాపాడుకున్నాడు, పోగొట్టుకోలే, కాపాడుకున్నాడు ఆయన. ఎన్ని జరిగినా సరే. అదొకటేనా? ఇంకేమైనా జరిగాయా? చూద్దాం. చూడండి, ఏబు గ్రంథము చివరి మాట, ఏబు 2:10 చూద్దాం. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడకు, మనము దేవుని వలన మేలు అనుభవించుటే తగునా కీడును మనము అనుభవింపగా తగదా. శ్రమపడేది ఎవరు? భార్యకు కూడా బాధ ఉండొచ్చు. అంతకు నష్టపోయి హెల్త్ పరంగా దెబ్బతినింది ఎవరు? ఏబు శరీరం అంతా ఏమైపోయింది? చీకిపోయింది. ఏమైంది చెప్పండి? చీకిపోయి
ఆ వాసనకు తట్టుకోలేక ఊరు బయట వేసేసారు, వెళ్ళేశారు. హల్లెలూయా. ఉడుకు దుమ్ములో కూర్చొని ఉడుకు బూడిద పోసుకుంటూ ఒళ్ళు మీద చిల్లపెంకలతో గోక్కుండేవాడు. దురద కదా, శరీరం చీకిపోయింది, ఒక ఊపిరి తప్ప ఆయనలో ఏమీ లేదు. అయినను సరే తన భార్యను ఏమంటున్నాడు? మనలో చాలామంది ఇది కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారు? మూర్ఖత్వం కలిగి ఉన్నారు. మూర్ఖత్వం కలిగించే ఆత్మ ఒకటి సైతాన్. అది ఎంత చెప్పినా వినరు. మూర్ఖుడుగా ఉంటాడు. ఎంతనే చెప్పు, వాడు మూర్ఖుడే. ఈ వాక్యం ఎందుకు చెప్పాను? దేవునికి స్తోత్రం. అది మూర్ఖత్వం కలిగించిన ఆత్మ. ఎవరికి లోపడదు, ఎవరు చెప్పినా వినదు. మంచిని కీడు చేస్తుంది, మంచిగా ఎప్పటికి చేయదు. అది మూర్ఖుడు అంతే. ఏమంటాడు అని, వీడు ఎవరో మూర్ఖురాయుడు చెప్తే వినడు, తెలియలేదంట. వాళ్ళు ఏ ఆత్మ పడి చెప్పండి? మూర్ఖత్వం కలిగించే ఆత్మ వాళ్ళలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నిజంగా ఏబు భార్య ఏమనింది? ఇక దేవుడు ఎక్కడున్నాడయా? దేవుడు 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 అంటున్నాడు. మనకు సర్వం పోయింది, ఇంకేమి లేదు. నీ దగ్గరికి వచ్చేది కూడా లేదు, వాసన కదా. నీ ఒళ్ళు కూడా చీకిపోయింది కదా. నువ్వు గోక్కుంటున్నాడు. ఎందుకు నువ్వు దేవుని దూషించి మరణంగా ఎందుకు నువ్వు అంటే ఏమన్నాడు? ఓకే అన్నాడా? దేవుడు నా ఊపిరి తీసుకున్నంత వరకు నువ్వు చెప్పినా, ఇంకొకరు చెప్పినా నేను వినను, ఇలాగే ఉంటాను. అందుకే నిజంగా ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడేవి నువ్వు మాట్లాడాకు. సహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. సహనం కలిగి ఉన్నాడు తిరిగి కదా. దేవుడే స్వయంగా దిగి వచ్చాడు. చప్పటి కొట్టాలి ఒకసారి. ఆయన విశ్వాసమైన సహనం చూసి దేవుడు దిగొచ్చి పస్తు పొందుకునే దానికంటే ఎవరో 4 గంటలు అంటున్నారు ఇక్కడ. రెండు అన్ని డబలే. 10 మంది పిల్లలు ఇచ్చాడు, 20 మందిని ఇవ్వలే. ఆయన విశ్వాసం, నా పిల్లలు నీతిమంతులుగా చనిపోయారు, తండ్రి యొద్ద ఉన్నారు, అక్కడ నేను చూసుకుంటాను. భూమి మీద మళ్ళీ తిరిగి 10 మంది పిల్లలు నా దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. 500 జతలు ఎడ్లు పోతే 1000 జతలను ఇచ్చాడు. చప్పటి కొట్టాలి ఒకసారి. దేవుడు మన రుణాన్ని ఉంచుకోడు. సకనం కలిగి ప్రార్థన చేస్తే రెట్టింపు ఆశీర్వాదం పొందుకుంటావు, రెట్టింపు దీవెన పొందుకుంటావు. నీలో నిజంగా విశ్వాసం కలిగి ప్రార్థన శక్తి కలిగి ఉండాలి. అందుకే ఒక కుటుంబంలో భార్య భర్తలు కదా మనం చూస్తున్నాం. ఒక ఆమె సహనం కోల్పోయింది. ఈయనలో ఏముంది? సహనము. ఎంత సహనము? మీరే చెప్పుకోవాలి ఈ మాటను బట్టి. ఏబు ఎంత సహించాడో. ఏబు యొక్క స్నేహితులు కూడా మామూలు కాదు, మంచి ఆయన జడ్జీలు, ఆయన స్నేహితులు. ఏబు కోటేశ్వరుడు కదా. ఏబు నిజంగా ఆస్తిపరుడు కదా. ఏబు లాంటి ఆస్తిపరుడు భూమి మీద ఎవరు లేరు. మరి ఏబుతో ఎలాంటి వాళ్ళు సహవాసం చేస్తారు? చిన్నోళ్ళ, పెద్దోళ్ళు, ఆయనకు తగిన వాళ్ళే. అలాంటి వాళ్ళు కూడా దూరంగా నుంచి గుర్తుపట్టలేక, ఎందుకు ఇంకా నువ్వు బతకడం, ఎందుకు బతకడం? నువ్వు పైకి నీతిగా ఉన్నావు, నిన్ను నీతిమంతుడు అనుకున్నాం, లోపల ఎంత పాపము చేయందే నీకు ఈ గతి పడుతుంది. చేశాడు ఏబు పాపం. దేవుని దృష్టిలో ఒక్క పాపం కూడా చేయలే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనుష్యులు పైరూపం చూస్తారు, సహించలేరు. సహనము లేదు. అది దేవుని వెరిగిన వారికి మాత్రమే ఉంటుంది. అందుకే పోరాడాడు. తిరిగి వాళ్ళందరి నోర్లు కూడా ఏం చేశాడు? సాతాను నోరు మొట్టమొదటిగా ముప్పించాడు. చప్పటి కొడదాం, హల్లెలూయా. అలా కలిగి మనం ప్రార్థన చేద్దాం. మరి సహనం అంటే చిన్నది కాదు, కానీ సహనం అంటే ఏమిటి అనే మాటలో మనం నిజంగా ఏమని చూస్తే చాలా పెద్దది కనుక ఆ విధంగా మనం ప్రార్థన చేద్దాం. దేవుని దీవెనలు పొందుదాం. దేవుడి మాటలు తన వినికిడిలో దేవుడు దీవించునుగాక. హల్లెలూయా.